హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 4ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, మాయ్ అయితే తియాన్తో కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది కదా. సో అందుకని చెప్పి తనేం చేస్తుంది అంటే వెంటనే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్తో అసలు నేను ఎలా బిహేవ్ చేయాలి తనతో, ఇప్పుడు తను నేను ఎలా కలవాలి అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ ఏం చేస్తుంటాడు అంటే తన ఫోన్ని వెతుక్కుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తనకేం గుర్తొస్తుంది అంటే నైట్ మాయ్ తన్ని టీజ్ చేస్తున్నప్పుడు మాయ్ తియాన్ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసుకుని తన పాకెట్లో పెట్టేసుకుంటుంది. ఇంకా అది గుర్తొచ్చి వెంటనే ఏం చేస్తాడు అంటే మాయ్ వాళ్ళ రూమ్కి వెళ్తాడు, అంటే ఫోన్ వెతుకుదామని చెప్పేసి. ఇంకా తనకి మాయ్ డ్రెస్లో ఫోన్ కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫోన్ తీసుకుంటాడు. అయితే అప్పుడేమవుతుంది అంటే మాయ్ పక్కన పెట్టుకున్న బుక్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. ఇంకా తియాన్ ఏమో ఆ బుక్స్ అన్నిటిని పైన పెడదామని చెప్పి అనుకుంటాడు. అయితే ఇదే టైంలో తనకి ఏం కనిపిస్తాయంటే మాయ్ తియాన్ కోసం అని చెప్పేసి చాలా బుక్స్ అనేవి రాస్తుందనమాట. సో తను డైరీ లాగా రాసుకుంటుంది. ఇంకా అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా వాటన్నిటినీ చూసి ఇంకా తియాన్కి అయితే అర్థమవుతుంది ఏంటి అంటే మాయ్ తన్ని ఇష్టపడుతుంది అని చెప్పి. ఇంకా తియాన్ అయితే మాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో మాయ్ బుక్లో ఏం రాస్తుంది అంటే, స్కూల్ అయిపోయింది, సో నువ్వు వెళ్ళిపోతున్నావు తియాన్, నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అలా రాసి ఉంటుంది. ఇంకా వాటన్నిటిని చూసిన తర్వాత తియాన్కి అర్థమవుతుంది ఏంటి అంటే మాయ్ తనతో అందుకే వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉండేది, తన్ని ఎప్పుడు కూడా కేర్ చేస్తూ ఎందుకు ఉండేదంటే తను నన్ను ఇష్టపడుతుంది అని చెప్పేసి. ఇంకా జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా తియాన్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో మాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది కదా. వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుంది అంటే, మాయ్ నువ్వు ఎప్పటికైనా సరే చెప్పాల్సిందే కదా తియాన్కి, నువ్వు చెప్పవా ఏంటి నువ్వు తను ఇష్టపడుతున్నావని అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ మాటలకి మాయ్ ఏమంటుంది అంటే, లేదు నేను తనకి ఎప్పటికీ కూడా నేను తను ఇష్టపడుతున్నానని చెప్పను, ఎందుకంటే నాకు ఇది చాలా హ్యాపీనెస్ తన్ని అలా చూసుకుంటూ ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఉంటాను. ఒకవేళ తను నాకు డివోర్స్ ఇచ్చేసినా సరే నేను తనకి సిస్టర్ లాగా ఉంటాను. ఒకవేళ నేను తనకి ప్రపోజ్ చేసి తను నన్ను రిజెక్ట్ చేశాడు అంటే నేను తన సిస్టర్ లాగా కూడా ఉండలేను, అప్పుడు నేను తను అసలు చూడలేను కదా, అందుకే నేను ఇలాగే ఉండిపోతాను లైఫ్ లాంగ్ అని చెప్పేసి మాయ్ అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే మాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. సో తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారు, ఎవరన్నా ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయిని ఇష్టపడకుండా తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి తనకి హెల్ప్ చేయడానికి తను పెళ్లి చేసుకుంటుందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మాయ్కి నువ్వు అంటే ఇష్టమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ కూడా ఏం మాట్లాడనమాట. ఇంకా దానికి తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్కి అర్థమైపోతుంది, అంటే మాయ్ నిజంగానే నేను ఇష్టపడుతుందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ ఏమో అవును అని చెప్పేసి అంటాడు. ఇంకా తియాన్ అంటాడు, అవును మాయ్ నన్ను ఇష్టపడుతున్నట్టుంది, కానీ నాకు మాత్రం తన మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, మేము ఒక సిస్టర్ అండ్ బ్రదర్ లాగానే అనుకుంటున్నాను అని చెప్పేసి తియాన్ అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మీటింగ్లో అయితే తియాన్ని చూస్తూ ఉంటుందన్నమాట మాయ్. సో మాయ్ మీటింగ్ గురించి ఆలోచించకుండా ఓన్లీ తియాన్ని చూస్తూ ఇంకా తియాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ తనైతే తియాన్ని కిస్ చేసినట్టు అలాంటివన్నీ ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. సో డ్రీమ్ అనేది నాకు వచ్చింది అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా తియాన్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా తియాన్కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మాయ అయితే నేనేం ఆలోచిస్తున్నాను అని చెప్పేసి తన చంప మీద గట్టిగా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాయని చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు మాయ కవర్ చేయడం కోసం దోమలన్నీ వచ్చేసాయి, అందుకే వాటిని కొడుతున్నాను అని చెప్పేసి ఇంకా దోమల్ని కొడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తియాన్ వాళ్ళ మదర్ తియాన్ని అలాగే మాయ్ని ఇద్దరిని కూడా రమ్మని పిలుస్తారనమాట వాళ్ళ ఊరు. ఇంకా అందుకని చెప్పేసి తియాన్ మాయ్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అయితే మాయ్ని బాగా చూసుకుంటారు, కానీ తియాన్ని మాత్రం అంటే కొడుతూ అలా చేస్తూ ఉంటారనమాట. ఇంకా తియాన్ అయితే, అమ్మా నేను కదా నీ కొడుకుని, నువ్వేంటి మాయ్ని సరిగ్గా చూసుకున్నావు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళందరూ కూడా ఒక హోటల్‌కి వెళ్తారనమాట. సో, అక్కడంతా కూడా అంటే బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత తియాన్ వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, నేను అలాగే మాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, నువ్వు నడుచుకుంటూ వచ్చేయి అని చెప్పేసి తియాన్‌కి అంటారనమాట. ఇంక తియాన్ ఆ మాటలు విన్న తర్వాత షాక్ అయిపోతాడు. ఏంటమ్మా దారిలోనే కదా ఇల్లు, నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తియాన్ వాళ్ళ మదర్ మాత్రం అసలొద్దు, నేను అలాగే మాయ్ మాత్రమే వెళ్తామని చెప్పేసి వాళ్ళేమో కార్‌లో వెళ్ళిపోతారు. ఇంక పాపం తియాన్ మాత్రం నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
ఇంకా తర్వాత రోజు మార్నింగే మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా మాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట. సో మాయ్ అయితే డిషెస్ అన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తియాన్ మార్నింగ్ లెగిసి ఇంకా బయటకొస్తాడు. ఇంకా అప్పుడు తనకి మాయ్ కనిపిస్తుంది. ఇంకా మాయ్‌ని చూసిన వెంటనే తను అంటే మాయ్ రూమ్‌లో చూసాడు కదా! మాయ్‌కి తనంటే ఇష్టమని చెప్పి డైరీ రాసుకుంటుంది. సో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా అలా మాయ్‌ని చూస్తూనే ఉంటాడు. తర్వాత మాయ్ కూడా తియాన్‌ని చూస్తుంది. ఇంక తియాన్‌ని చూసిన తర్వాత, "ఏంటి తియాన్" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక తియాన్ అంటాడు, "ఏం చేస్తున్నావు నువ్వు?" అనేటప్పటికి మాయ్ అంటుంది, "మా మదర్‌కి షాప్ ఉంది కదా! డెలివరీ షాపు. సో, తన కోసం అని చెప్పేసి నేనంతా వంటలన్నీ చేస్తున్నాను. ఇప్పుడు నేను డెలివరీ ఇవ్వాలి" అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "నేనేమడిగాను నువ్వు మొత్తం అంతా చెప్తున్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత తియాన్ ఏమో, "నేను నీకేమైనా హెల్ప్ చేయనా?" అని అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అవ్వు" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక వెంటనే తియాన్ ఏం చేస్తాడు అంటే బ్రష్ చేసుకోవడానికి వెళ్తాడనమాట. ఇంక అప్పుడు మాయ్ తియాన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంక తియాన్నే చూస్తూ ఉంటుందనమాట. తియాన్ బ్రష్ చేసుకుంటూ ఉంటే. అప్పుడు తియాన్ అంటాడు, "ఏంటి నువ్వెప్పుడు కూడా ఎవరైనా బ్రష్ చేసుకోవడం చూడలేదా? అలా చూస్తున్నాను నన్ను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ్ అంటుంది, "నేనెప్పుడూ ఇంత దగ్గర నుండి నిన్ను చూడలేదు నువ్వు బ్రష్ చేసుకోవటం అనేది. నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే వెంటనే అంటే తను ఫేస్ అనేది వాష్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన కళ్ళల్లో కొంచెం సోప్ లాంటిది పడిపోతుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి తనేమో నా కళ్ళలో సోప్ పడింది అనేటప్పటికి మాయ్ అయితే తియాన్ మొహం నిండా కూడా నీళ్లు పోసేసి నేను కడుగుతాను అని చెప్పేసి వాష్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మాయ్ ఏమో నువ్వంతా సోక్ అయిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏమో అవును అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి మాయ్ అంటుంది, "నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను నీ తలంతా తుడుస్తాను" అని చెప్పేసి అలా తుడుస్తూ ఉంటుంది. ఇంకా అలా తుడుస్తూ తన్ని వెనక్కి తోసేస్తూ ఉంటుందనమాట. ఇంకా అందుకని చెప్పి తియాన్ ఏం చేస్తాడు అంటే ఆ మాయ్ చేతిలో ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇంకా మాయ్‌ని దూరంగా తోసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా మాయ్ పడిపోతూ పోతూ ఉంటే ఇంకప్పుడు తియాన్ తన్ని పట్టుకుంటాడు. ఇంక తర్వాత మాయ్ అయితే మొత్తం డెలివరీకి కావాల్సిన ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తుంది. ఇంక తనైతే వాటన్నిటిని డెలివరీ ఇవ్వడానికి వెళ్దాం అనుకుంటుంది. అయితే అదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. ఇంక తియాన్ వచ్చేసి, "నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు డెలివరీ ఇవ్వడానికే కదా వెళ్తున్నావు పదా" అని చెప్పేసి ఇంకా ఆ మాయ్‌ని ఎక్కించుకొని తను అన్ని షాప్స్‌కి తిరిగి డెలివరీ అనేది ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా బీచ్‌కి వెళ్తారనమాట. ఇంక అక్కడ మాయ్ అయితే వాటర్ దగ్గరికి వెళ్తూ అంటే మళ్ళీ బయటకొచ్చేసి భయపడిపోతూ అలా ఉంటుంది. ఇంక అందుకని చెప్పి తియాన్ అంటాడు, "నేను అనాయిడ్ అయ్యాను నీ నీ ఆట చూసి. అసలు ఏంటి నువ్వు" అని చెప్పేసి తనని తీసుకొని కావాలని నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అక్కడ మాయ్ అయితే బాగా ఏడ్చేస్తూ ఉంటుంది. "నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు తియాన్‌కి అర్థమవుతుంది. "ఏంటి నీకు ఆక్వాఫోబియా ఉందా?" అని చెప్పేసి అడుగుతాడు మాయ్‌ని. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "అవును" అని చెప్పి అంటుంది. ఇంక వెంటనే తియాన్ అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి, "నన్ను క్షమించు నాకు తెలీదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "నీకు చాలా విషయాలే తెలీవు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తియాన్ అయితే, "ఏంటి ఏమంటున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంక అదే టైంలో మాయ్ ఏం గుర్తెచ్చుకుంటుంది అంటే సో ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాం కదా! తియాన్ సముద్రంలో పడిపోబోతూ ఉంటాడు. ఇంక అప్పుడు మాయ్ అక్కడే ఉంటుంది. సో మాయ్ తనని చూసి గట్టిగా అరుస్తుంది. ఇంకా వీటన్నిటిని కూడా తను గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మాయ్ ఏం చెప్తుంది అంటే, "ఒకసారి నేను వాటర్‌లో మునిగిపోబోయాను చాలా వరకు. ఇంకా అప్పటి నుండి నాకు వాటర్ అంటే చాలా భయం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, "నీకు ఏది భయమైతే దాన్నే నువ్వు ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత తియాన్‌తో మాయ్ ఏమంటుంది అంటే, "అయినా సరే నాకు నీ మీద కోపం రాదు. ఎందుకంటే నేను నీతో ఎక్కువ అంటే మెమరీస్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో తర్వాత మనం డివోర్స్ తీసుకున్నా సరే నా దగ్గర ఇలాంటి మెమరీస్ ఉంటాయి కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నిటిని కూడా తియాన్ వింటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా మాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారనమాట. సో డిన్నర్ అనేది చేసేసి ఇంకా పడుకుంటారు. ఇంక అప్పుడే మాయ్ దగ్గరికి తియాన్ వచ్చేసి ఇంకా తియాన్ మాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అయితే, "వద్దు తియాన్ నో, నో" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే తియాన్ లెగిస్తాడనమాట. సో మాయ్ అయితే నిద్రలో కలగంటూ ఉంటుంది. ఇంకా మాయ్‌ని చూసి తియాన్ అయితే లైట్స్ ఏసి, "మాయ్ ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "నేనేమన్నా మాట్లాడానా ఇప్పుడు నిద్రలో?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు మార్నింగే మాయ్ అయితే నైట్ తనకు కలొచ్చింది కదా! సో అదంతా కూడా గుర్తెచ్చుకుంటూ అలా నవ్వుతూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. ఇంక తియాన్ వచ్చి "ఏముంది తినడానికి" అని అడుగుతూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం తనింకా అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్ అంటే మాయ్ దగ్గరికి వచ్చి "గుడ్ మార్నింగ్" అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకా అది విని మాయ్ అయితే భయపడి వెంటనే వెనక్కి తిరుగుతుంది. ఇంకప్పుడు మాయ్ చెప్తూ ఉంటుంది, "చాలా ఉన్నాయి తినడానికి మీరు ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి ఇవి, ఇవి" అని చెప్పేసి చాలా చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "కానీ నువ్వు చెప్పినయి అన్నీ కూడా అంటే పాడైపోయేటట్టున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు" అని చెప్పేసి అంటాడు. ఇంక మాయ్ వెనక్కి తిరిగి చూసేటప్పటికి తను చేసే ఫ్రైడ్ ఎగ్ అనేది మాడిపోయి ఉంటుందనమాట.
ఇంక తర్వాత మాయ అలాగే తియాన్ ఇద్దరూ కూడా కలిసి బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తారు. ఇంకా అప్పుడు తియాన్‌తో మాయ ఏమంటుంది అంటే, "తియాన్ నేను నిన్నొక ప్లేస్‌కి తీసుకెళ్తాను. నాతో పాటు వస్తావా?" అని చెప్పేసి అడుగుతుంది. ఇంక దానికి తియాన్ కూడా, "సరే నేనొస్తాను" అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంటికి వెళ్తారనమాట. ఇంకా ఆ ఇల్లు ఎవరిది అంటే ఫార్చ్యూన్ టెల్లర్‌ది. సో, తియాన్ వాళ్ళ మదర్ కావాలని చెప్పి మాయని, తియాన్‌ని ఆ ఇంటికి తీసుకురమ్మని చెప్పేసి అంటారు. ఇంకా అందుకనే మాయ అక్కడికి తీసుకొస్తుంది. ఇంకా మాయకి కూడా తెలీదు అది ఒక ఫార్చ్యూన్ టెల్లర్ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. ఇంకా ఆ ఫార్చ్యూన్ టెల్లర్ అయితే తియాన్‌కి అలాగే మాయ్‌కి ఇద్దరికీ కూడా జాతకాలనేవి చెప్తూ ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరి కాళ్ళు చూసి. సో, వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీళ్ళైతే అత్తమాటు కొట్టుకుంటూ ఉంటారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చాలా ఇష్టపడతారు. ఇంకా ఫస్ట్ అయితే తియాన్‌ని చూసి అంటుంది, "నువ్వు తన్ని ఇష్టపడవు కానీ ఇప్పుడు తర్వాత నువ్వు తనని ఎంత ఇష్టపడతావు అంటే తన కాళ్ళ దగ్గర నీ ప్రేమనిస్తావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. కానీ తియాన్ మాత్రం ఆవిడ చెప్పే మాటలన్నిటిని కూడా పట్టించుకోకుండా ఉంటాడు. ఇంకా ఫార్చ్యూన్ టెల్లర్ ఏం చెప్తుంది అంటే వీళ్ళిద్దరికీ ట్విన్స్ పుడతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్‌ని మాయ్ తర్వాత అడుగుతూ ఉంటుందనమాట. తియాన్ ఒకవేళ మనకి నిజంగానే ట్విన్స్ పుడితే మనం వాళ్ళకి ఏం పేర్లు పెడదామని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, "నువ్వు ఏంటి అవన్నీ కూడా నమ్ముతావా? అస్సలు నువ్వు నా టైపే కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి మాయ్ అంటుంది, "ఆవిడ చెప్పింది గుర్తుంది కదా! సో, తర్వాత నువ్వే నీ ప్రేమని నా కాళ్ళ దగ్గర పరుస్తావంట" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం లేదు నువ్వు అలాంటియన్నీ నమ్ముతావా ఏంటి? అస్సలు జరగదు. చూద్దాం ఏం జరుగుద్దో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత తియాన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్‌తో అంటూ ఉంటాడు. "అమ్మా నువ్వు ఏం చేయాలని ట్రై చేస్తున్నావో నాకు అర్థమైంది. కానీ నువ్వు చేసే ప్లాన్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వవు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "నేనేం విన్నాను అంటే మా లాయర్ దగ్గర నువ్వు అంటే డివోర్స్‌కి అప్లై చేసావంట కదా! సో, నిజమేనా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, "అవును నేను అప్లై చేశాను. కానీ అప్పుడే నేను ఇవ్వను. ఎందుకంటే ఇంకా యదా ఇక్కడే ఉంది కదా!" అని చెప్పేసి. "అయినా నేను నీకు చెప్పాను కదా! మాయి నాకు సరిపోదు. నేను తన్ని పెళ్లి చేసుకోను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే అదే టైంలో అక్కడికి మాయ వస్తుందనమాట. ఇంక మాయ అయితే తియాన్ అలాగే వాళ్ళ మదర్ మాట్లాడుకున్న అన్నీ కూడా వినేస్తుంది. ఇంకా అదే టైంలో మాయని తియాన్ కూడా చూస్తాడు. ఇంక తర్వాత మాయ ఏమంటుంది అంటే, "నేను ఎందుకొచ్చాను అంటే తియాన్ మళ్ళీ మా ఇంటికొస్తాడు కదా! సో, అప్పుడు తను తడిచిపోతాడేమో వాన పడుతుంది అని చెప్పి నేను అంబ్రెల్లాస్ తీసుకొచ్చాను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత తియాన్ అలాగే మాయ ఇద్దరు కూడా అంబ్రెల్లాస్ పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఇంక అప్పుడు తియాన్ మాయని అడుగుతూ ఉంటాడు, "అవును నేను ఇందాక మాట్లాడింది విన్నావా?" అని చెప్పేసి. ఇంక దానికి మాయ అంటుంది, "ఆ! విన్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అన్నావు కదా! అంటే నేను నీకు సెట్ కాను అని చెప్పేసి అన్నావు కదా! సో, అవంతా విన్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, "అవును మరి నువ్వేం రియాక్ట్ అవ్వవా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ అంటుంది, "నేను అన్నీ ఈజీగానే తీసుకుంటాను కదా! నాకు తెలుసు మనం ఆల్రెడీ డివోర్స్ తీసుకుంటామని. సో, నేనెందుకు రియాక్ట్ అవుతాను? నీకు తెలుసు కదా నేను ఈజీ గోయింగ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తను మాత్రం చాలా డల్‌గా ఉంటుంది. ఇంక తన ఫేస్‌ని తియాన్‌కి చూపించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అలా తనైతే స్లిప్ అవుతుంది కాలు. ఇంక వెంటనే తను పడిపోబోతూ ఉంటే తియాన్ వచ్చి తనని పట్టుకుంటాడు. ఇంక అప్పుడే తియాన్ అంబ్రెల్లా కూడా కింద పడిపోతుందనమాట. ఇంక తర్వాత తియాన్ అయితే రా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మాయ కాలికి దెబ్బ తగలటం వల్ల తను నడవలేకపోతుంది. ఇంక అది చూసి తియాన్ ఏం చేస్తాడు అంటే, "నా పిగ్గీ బ్యాంక్ ఎక్కు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మాయ మాత్రం ఎక్కకుండా అలాగే నుంచుంటుంది. ఇంక అందుకని చెప్పి తియాన్ కావాలని తన్ని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక మాయకైతే బాగా ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. ఇంక తియాన్ అయితే అనుకుంటూ ఉంటాడు, "ఎందుకు నేను తినకి దగ్గరవుతున్న కొద్దీ తిను బాధపడుతుంది అని చెప్పి నాకు ఇంతలా అనిపిస్తుంది" అని చెప్పి అలా అనుకుంటూ ఇంకా చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో, చిన్నప్పుడు ఏమవుతుంది అంటే తియాన్ వాళ్ళ మదర్ తియాన్‌తో మాయని "నువ్వే తీసుకెళ్ళాలి స్కూల్‌కి" అని చెప్పేసి అనేవాళ్ళనమాట. ఇంకా అందుకని మాయని తియానే స్కూల్‌కి తీసుకువెళ్తూ ఉండేవాడు. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా "నీ గర్ల్ ఫ్రెండా తియాన్" అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి తియాన్ అయితే "మాయ నువ్వు నాతో రావద్దు" అని చెప్పేసి అలా అంటూ ఉండేవాడనమాట. ఇంకా వాటన్నిటిని కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మాయ ఏం చేస్తుంది అంటే తను ఏడ్చేస్తూ ఉంటుంది. సో, ఆ వాటర్ అనేవి తియాన్‌కి తెలియకుండా ఉండాలని చెప్పేసి అంబ్రెల్లాని దూరంగా పట్టుకుంటూ ఉంటుందనమాట. "నేను ఆడుకుంటున్నాను వాటర్‌లో" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తియాన్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే. కానీ తియాన్‌కి మాత్రం అర్థమవుతూ ఉంటుంది తను బాధపడుతుంది అని చెప్పి. ఇంకా ఆ రోజు నైట్ మాయ ఏం చేస్తుంది అంటే, "తియాన్ నేను ఈరోజు వెళ్ళి మా మదర్‌తో పాటు పడుకుంటాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా మాయ అయితే నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ బయటకి వెళ్ళిన తర్వాత తను చాలా డల్‌గా ఉంటుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే తియాన్ కూడా బాధపడుతూ ఉంటాడనమాట. సో, మాయ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళి తను కూడా డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. ఇంకా డోర్‌కి ఇటు సైడ్ ఏమో తియాన్ ఉంటాడు. అండ్ అటు సైడ్ ఏమో మాయ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటారు. ఇంకా తర్వాత మాయ ఏం చేస్తుంది అంటే
అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోయి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ మదర్‌ని అడుగుతూ ఉంటుంది, "అమ్మ ఎందుకు నువ్వు నన్ను అంటే నాకు అలాగే తియాన్‌కి పెళ్లి చేద్దాం అనుకున్నావు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి వాళ్ళ మదర్ అంటారు, "ఎందుకంటే అందరూ కూడా నువ్వు లక్కీ కాబట్టి నువ్వు అంటే ఒక రిచ్ ఫ్యామిలీలోకి వెళ్ళావు అని అనుకుంటారు. కానీ నేను మాత్రం మనీ గురించి అంటే నేను అనుకోలేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనీ వస్తుందా ఏంటి? కానీ నీకిష్టం కదా తియాన్ అంటే. అందుకనే నేను నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ తియాన్‌కి నువ్వంటే ఇష్టం లేదంట కదా! సో, నువ్వు ఎప్పుడూ కూడా అంటే ఒకళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా లాగలేవు. సో, నువ్వు ఇలాంటి దాంట్లో ఉండలేవు. నువ్వు కూడా అర్థం చేసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక దానికి మాయ్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు తియాన్ అలాగే మాయ ఇద్దరు కూడా బ్యాంకాక్ వెళ్ళిపోతారు. ఇంక తియాన్ అయితే తన వర్క్‌లోకి వెళ్ళిపోతాడు. ఇంక అప్పుడు తనేం ఆలోచిస్తాడు అంటే, అసలు మాయ్ నా గురించి వియర్డ్‌గా ఆలోచిస్తుంది కాబట్టి తను అలా ఆలోచించకుండా ఉండాలి అంటే నేను తనని ఇక్కడి నుండి అబ్రాడ్‌కి పంపించేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, మాయ్‌ని తియాన్ వాళ్ళ ఆఫీసర్ పిలుస్తారనమాట. సో, పిలిచి నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో మాయ్ చూపిస్తారు. సో, మాయ్ అయితే తియాన్ కోసం అని చెప్పేసి కాఫీ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. ఇది ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కదా! నువ్వు నిద్రపోతూ ఉంటావని చెప్పి కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "మాయ నీకక్కడ బుక్స్ కనిపిస్తున్నాయా? వాటన్నిటిని కూడా చదివేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి నువ్వు" అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడు మాయ అయితే షాక్ అవుతుంది. ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఆ బుక్స్ అన్నిటిని కూడా తీసుకువెళ్ళి తనకి ఇంగ్లీష్ చదవటం సరిగ్గా రాదు. అయినా సరే వాటన్నిటిని కూడా డిక్షనరీలో చూసి వెతుక్కుంటూ మొత్తం అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తియాన్ అక్కడికొచ్చి చదివేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ అంటుంది, ఇంజినీరింగ్ మేనేజ్మెంటే కదా! నేను ఇదంతా చదివాను. ఇంకా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ఏంటి? కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ అంటుంది, ఏంటి కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంటా? అని చెప్పేసి అంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, అయితే నేను మర్చిపోయి నీకు ఈ బుక్స్ ఇచ్చేసినట్టున్నాను. నువ్వు ఇవి కాదు చదవాల్సినవి వేరేయి చదవాలి అని చెప్పేసి ఇంకా చాలా బుక్స్ ఇస్తాడనమాట. ఇంకా అవన్నీ చూసి మాయ అయితే కోపం వచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా చదవాలా నేను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తియాన్ ఇది అన్యాయం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మాయ్ కూడా అవును ఇది అన్యాయం అనేటప్పటికి తియాన్ అయితే నువ్వు ఇదంతా కూడా నాకు మెయిల్ చెయ్యి. నువ్వు అన్యాయం అంటున్నావు కదా! అని చెప్పేసి అలా వెళ్ళిపోతాడనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత తియాన్ అయితే తన క్యాట్‌తో సెల్ఫీస్ దిగుతూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకుంటూ అలా ఉంటాడు. ఇంకా మన మాయ్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది కదా! ఇంక తను మధ్యలో రిలాక్స్ అవుదామని చెప్పి తియాన్ అకౌంట్‌ని చూస్తుంది. ఇంక తియాన్ అయితే తన క్యాట్‌తో సెల్ఫీస్ దిగి అప్‌లోడ్ చేస్తూ ఉంటాడు కదా! ఆ ఫోటోస్ అన్నిటిని చూసి తనకైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకేమో ఇంత వర్క్ పెట్టి నువ్వు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పి. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే తియాన్ వాళ్ళ ఇంటికి యదా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా యదాని చూసి తియాన్ అయితే షాక్ అయిపోతాడు. ఇంక తియాన్ ఏమంటాడు అంటే, "నువ్వెందుకు ఇక్కడికొస్తున్నావు?" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే యదా మాత్రం తియాన్‌ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ, "అవును ఏది నీ వైఫ్, నీ సిస్టర్ ఏది?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "నువ్వేం చేస్తున్నావు యదా? ఇక్కడి నుండి వెళ్ళు నువ్వు ముందు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ యదా మాత్రం తియాన్ దగ్గరికి అంటే, "నేను నిన్ను వదలలేను" అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంకా తియాన్‌ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి మాయ్ వస్తుందనమాట. ఇంకా మాయ్ వచ్చి తియాన్ అలాగే యదా ఇద్దరు కూడా ఇంట్లో ఉండటం చూసి తనైతే షాక్ అయిపోతుంది. అండ్ మాయ్ రావటం తియాన్ కూడా చూస్తాడు. ఇంకా తియాన్ కూడా మాయ్‌ని చూసి షాక్ అవుతాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.